నమస్తే మిత్రులారా. లిక్కర్ స్కామ్లో ఒకటే ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై, జగన్మోహన్ రెడ్డిపై, వైఎస్ఆర్సీపై. ఇది ఏమాత్రం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు అనుకోకుండానే అడ్డంగా దొరికిపోయిండు. సిట్టు అడ్డంగా దొరికిపోయింది. హైదరాబాద్లోని వర్ధమాన్ కాలేజీ కూడా అడ్డంగా దొరికిపోయింది. ఎరక్కపోయి ఇరికిండో లేదా ఇంకే విధంగా ఇరికిండో కానీ ఆ విజయేందర్ రెడ్డి చాలా ఘోరంగా అయిపోయింది. విద్యాసంస్థ అడ్డం పెట్టుకొని పిల్లల కాడ అడ్మిషన్ల కోసం డబ్బులు తీసుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించి అడవులుగా తీసుకుపోయి ఎదురుగా పెట్టి దాన్ని చంద్రబాబుకి ఇచ్చేయడం చాలా తప్పు చేసిండు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుతోటి వర్ధమాన్ కాలేజీ ఆడుకుంటుంది. రేపు భవిష్యత్తులో కూడా వర్ధమాన్ కాలేజీ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఈ కేసు మళ్ళీ తోడే అవకాశం ఉంది. అప్పుడు కూడా వర్ధమాన్ కాలేజీ తీవ్రమైన అన్యాయం, తీవ్రమైన కేసు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎరక్కబోయి ఇరుక్కున్నట్టే ఉంది. ఇప్పుడు అనవసరమైన ఏపీ చంద్రబాబు నాయుడు జోలికి పోయి లేదా ఆయన చెప్పినట్టు ఈని ఏదో మేర్మానం కోసమో, చుట్టరికం కోసమో, స్నేహం కోసమో పోయి ఇరుక్కుండు. రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కేసు తోడితే పీకల్లో ఇరుక్కపోవాల్సి వస్తుంది వర్ధమాన్ కాలేజీ. అప్పుడైనా తెలుసుకుంటారు. ఓకే.